ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం వారికి అడ్డుగా ఉన్నది, వెనకేమో శత్రు సైన్యం వారిని తరుముచుండేది. ఏ విధంగా ఈ సమస్యల నుండి వారు బయటపడాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, నీ కర్రని సముద్రం వైపు నువ్వు చూపించు అని చెప్పినప్పుడు సముద్రం రెండుగా పాయలైపోయింది. రెండు గోడలుగా జలములు అటు ఇటు నించున్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ జలములలో సముద్రం అటు ఇటు గోడలాగా ఉన్నప్పటికీ ఆరిన నేల మీద ఇశ్రాయేల్ ప్రజలు నడిచారు. ఆ సమయంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఈరోజు జలముల వంటి సమస్యలతో, సముద్రం వంటి సమస్యలతో మనం ఒకవేళ